ఇప్పుడు స్నేహమూర్తిగా కాదు, కాళికా రూపాన్ని ధరించాలి, విరాట సంహారి రూపి ధరించాలి. ఇది అంతిమ సమయం. ఇప్పుడు విరాట రూపధారి అవ్వకపోతే మీ వికర్మలు మరియు వికర్మిలను ఎదుర్కోలేరు అంటున్నారు. సో ఈ రోజు నిన్నటి మురళిలో కూడా ఏం చెప్పాడు బాబా? సంహార మూర్తులు అయి ఉండి మనం గనక ఆత్మిక దృష్టి వేస్తే అంత ఎద్దులైపోవాలా అంటున్నారు. సో ఎద్దు అంటే ఇప్పుడు చాలా మంది పరిస్థితి ఎట్లుంది? ఎవరేది చెప్తే ఎద్దులు ఏం చేస్తాయి? అది ఆ డూడు బస్వన్న అని చెప్పి కూడా అంటే చూసారా? ఏది చెప్పినా తలూపడం. సో ఈ రోజు మనం ఒక ఇది చెప్పి అవతల వాళ్ళు వచ్చి గలాట చేసినా మనము తలూపేసాము అని అంటే మనలో శక్తి స్వరూపం రూపం ఎక్కడ ఉన్నట్టు? ఎందుకంటే చాలా మంది సేవాదాలు సమస్య వస్తాయని ఆగిపోతున్నారు. లేదు ఒక అడుగు వేశారు, సమస్య వచ్చిందంటే వెంటనే మనకెందుకు వచ్చిన గొడవ అని ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. సంగమ యుగం ఓడిపోతున్నాం అన్న విషయాన్ని గుర్తుపట్టారు. వచ్చిన బాబా వెంటున్నారు కాబట్టి మునిగే అవకాశమే లేదు. బ్రహ్మబాబా నిలబడలే, మొత్తం పాకిస్తాన్ అంతా తిరుగుబాటు చేస్తే ఎందుకు? ఆయనకు తెలుసు అది మునగదని చెప్పేసి. ఎందుకంటే బాబా నావికుడు కాబట్టి. సో ఆ నిశ్చయం అన్నది లేకపోవడం వల్ల, అంటే జ్ఞాన స్వరూపంగా మొత్తం జ్ఞానం అంతా ధారణ అవ్వలేదని అర్థం.